గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమిళనాడులో పెట్టిన ప్రకారం ఏపీపీసీ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేది ఈరోజు ఏ టైంకి వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని చెప్పి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫోన్ అనేది బాగోకపోవడం వల్ల, రిపేర్ రావడం వల్ల నేనైతే వీడియోస్ అనేది చేయలేకపోయాను. అంతేగాని మీరు ఎందుకని అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే నేను ఎంత కష్టపడి వీడియోస్ చేశానండి మీకోసమే కదా. ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి. 5000 వచ్చారు అనే లోపు మళ్ళీ ఒకళ్ళు తగ్గుకుంటూ వచ్చారు. నాకు అది చాలా బాధ అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే చూసుకోండి, సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఈరోజు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ అయితే మనం డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో డేట్స్ అయితే ఆల్రెడీ మీకు ఎక్స్టెండ్ చేసే మీకు సీట్ అలాట్మెంట్ అనేది 10వ తారీఖు అని ఇచ్చారు. ఓకేనా, అసలు 8వ తారీఖు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయాలి. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని విషయాల వల్ల అది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? ఈ రోజు వరకు. సో ఈ రోజు అనేది ఎట్టి పరిస్థితిలో కంపల్సరీగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఏ రోజు ఏ టైంకి రిలీజ్ చేస్తారు అంటే, మ్యాక్స్ మీకు 12:30 ఆ టైంకి ఒకసారి చూడండి. 12:30 ఆ టైంకి అయితే చూడండి. సో మీకు మ్యాక్స్ ఎప్పుడు ప్రతి ఇయర్ రిలీజ్ చేసే టైం వచ్చేసరికి ఆఫ్టర్ 6:30 PM తర్వాత మీకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి కూడా రిలీజ్ చేశారు కొన్నిసార్లు. సో అందు గురించే చెప్తున్నాను. మ్యాక్స్ అయితే ఒకసారి మీరు 12:30 ఆ టైంకి అయితే చెక్ చేయండి. సో ఎవరైనా చెక్ చేసినప్పుడు కనిపిస్తే కింద కమెంట్ చేయండి. మ్యాక్స్ అయితే మీకు 6:30 తర్వాత అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల 6:30కి అయితే రిలీజ్ చేయకపోతే మీకైతే 9 నుంచి 11 లోపు అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ 3 టైం లోపు అయితే మీకు సీట్ అలాట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయగానే నేనైతే మరో వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, సీట్ అలాట్మెంట్ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా అయితే నేనైతే చెప్తాను. అందు గురించి అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. క్లియర్గా ప్రతి ఒక్కటి మీకు కాలేజ్లో ఎలా ఫీజు కట్టాలి ఏంటి, హాస్టల్ ఫీజు ఏంటి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. సీట్ అలాట్ అయిన తర్వాత వీడియో చేసి డీటెయిల్స్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ప్లీజ్ ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకండి నా కోసం అండి. ప్లీజ్ ఎవరు చేయకండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసి అలా పెట్టేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది సబ్స్క్రైబ్ వల్ల? ఓకే, నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, నాకు కూడా ఒక పుష్లా ఉంటుంది. ఇంకా చేయాలని చెప్పి. ఫోన్ బాగోలేదని చెప్పి ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డాను, మీకు వీడియోస్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియో కావాలి కింద కమెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.